ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగిన ఒక పెద్ద పరిణామం సోను రూపేష్లకు సంబంధించిన లొంగుబాటు. అంటే వాళ్ళు ఏమో లొంగుబాటు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే తుపాకులు తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పగించేసి మేము సరెండర్ కాలేదంటున్నారు. పార్టీకి వెపన్స్ ఇచ్చేసి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయిన వాళ్ళు, తెలంగాణలో లొంగిపోయిన వాళ్ళు కూడా మేము కూడా లొంగిపోలేదు అంటున్నారు. సరే, మీరేమనుకుంటున్నారు? ఈ రెండు పరిణామాలు లొంగిపోవడమా, దాన్ని వేరే ఏమైనా కొత్త డెఫినేషన్ ఏమైనా ఉందా? లొంగిపోవడము కాదంటే, అంటే వాళ్ళు చెప్తున్న దాంట్లో మేము రహస్య జీవితంలో పనిచేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మేము బహిరంగ జీవితంలోకి వచ్చి పనిచేయాలనుకుంటున్నాం అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు డిస్కషన్స్లో ఉన్నాయి. ఎనీహౌ, అంటే వాళ్ళు ప్రజల కోసమే మేము పనిచేయాలనుకుంటున్నాం, ప్రజల కోసమే ఇప్పటికి కూడా మేము ప్రజల కోసమే నిలబడాలనుకుంటున్నాము అనేది వాళ్ళు చెప్తున్నది, వాళ్ళు ప్రకటిస్తున్నది. సరే, ప్రాక్టికల్గా భవిష్యత్తులో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు ఏంది అనేది మనం చూడాల్సిన విషయమే, అది ఏం జరుగుతుంది అనేది. కాకపోతే వాళ్ళ పరిణామానికి వీళ్ళ పరిణామానికి ఉన్న తేడా, ఒక స్పష్టమైన తేడా ఏంటి అని అంటే, వీళ్ళు పార్టీకి చెప్పి పార్టీకి ఆయుధాలు అప్పగించి బయటికి వచ్చిండ్రు. సరే, బయటకు వచ్చినాక వాళ్ళు ప్రజల కోసం చేస్తారా చేయరా అనేది అది రేపు భవిష్యత్తులో చూడాల్సిన విషయం. పార్టీకి చెప్పి విత్ పార్టీ పర్మిషన్తో వీళ్ళు బయటకు వచ్చిండ్రు, మేము బయటికి వెళ్ళదలుచుకున్నాం అనేది చెప్పి వచ్చారు. సో దానికి ఏం పేరు పెట్టాలనే విషయం ఒక అంశం. సోను ఆషన్నకు సంబంధించినటువంటి పరిణామం ఏమో అది వేరుగా ఉంది. ఎందుకు వేరుగా ఉంది అని అంటే, నిజమే పార్టీ చాలా తీవ్రమైన నష్టాలకు గురవుతున్న క్రమంలో పార్టీలో కూడా అంతర్గతంగా చాలా తీవ్రమైన చర్చలు ఉంటాయి, ఉండాలి కూడా తప్పనిసరిగా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయి, దీన్ని నివారించుకోవడం ఎట్లా అని కానీ, అసలు ఇదేనా మార్గం, ఇంకేదైనా మార్గంలో మనం వెళ్ళి పనిచేస్తే బాగుంటుంది అనేది కానీ, ఈ అంతర్గత చర్చ నేను మొదట్లోనే మీకు చెప్పినట్టుగా అంతర్గత చర్చ ఇవాళ కొత్తదేం కాదు. గత 20-25 సంవత్సరాలుగా పరిణామాలు, మార్పులు జరుగుతున్నాయి దేశంలో, జరుగుతాయి కదా. సరే, కొన్నిసార్లు పరిణామాత్మక మార్పులు మెల్లగా జరిగి ఒక గుణాత్మక దశగా జరుగుతుంది అని చెప్తుంది ఫిలాసఫీ. అయితే గుణాత్మక మార్పు జరిగింది జరగలేదు అని రెండు అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో కొనసాగుతున్నాయి. పరిణామాత్మక మార్పులని కొంతమంది ఎక్కువ చేసి చెప్తున్నారని, కొంతమంది నిజంగానే జరుగుతానే మేము కూడా చూస్తున్నాం కానీ అవి కేవలం పరిణామాత్మక మార్పులే, ఇంకా గుణాత్మక దశకు రాలేదు అని రెండు అభిప్రాయాలు. అంటే పార్టీ మనం వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎత్తుగడలు మాత్రమే కాదు వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది ఒకరి వాదన. వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మారిన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఎత్తుగడలు మార్చుకుంటే సరిపోతుంది అనేది మరొకరి వాదన. ఈ రెండు అంశాలుగా ఆ పార్టీలో చర్చ నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఒక దశలో 2007 పార్టీ కాంగ్రెస్ జరిగినాడు, అంటే ఈ చిన్న పెద్ద పార్టీలన్నీ విలీనమై మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత 2007 కాంగ్రెస్ జరుపుకున్నప్పుడు కాంగ్రెస్లో ఇది ఒక బలమైనటువంటి చర్చనీయాంశంగా కాంగ్రెస్లో రెండు భిన్న అభిప్రాయాలతో చర్చ జరిగింది. మెజారిటీ మైనారిటీగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా పార్టీలో దేశంలో భూ సంబంధాల్లో మార్పులు వచ్చినాయి. భూస్వామ్య విధానం కాదు ఇవాళ మన ప్రధాన శత్రువు, పెట్టుబడిదారీ విధానం మార్పు చెందింది. కాబట్టి మనం వ్యూహం మారాలి. అంటే దీర్ఘకాలిక సాయుధ పోరాటం చేయడమా, లేకపోతే మనం కార్మికుల్ని కూడగట్టి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడమా అనే ఇలాంటి ఒక చర్చ బలంగా ఉంది. ఈ పరిణామాలని వాళ్ళు గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా వేరువేరు వేదికల్లో చర్చించుకోవడము, కొన్నిసార్లు సీరియస్గా చర్చించుకోవడం లేదా అభిప్రాయాలుగా చర్చించుకోవడం అనేది కొనసాగుతూ వచ్చినటువంటిది. అయితే ఇది ఇంతకుముందు ఇంకా వేరే అందులో నుంచి బయటకు వచ్చినటువంటి ఒకరిద్దరు నాయకులు కూడా మేము ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నాం, మా లైన్ను అక్కడ రాసి పెట్టి వచ్చినాము ఇంకోటి అని చెప్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే, ఆ మార్పులను చెప్తున్న వాళ్ళకు లైన్ తీసుకోవడం అనేది అయితే జరగలేదు. ఈ లైన్కు భిన్నంగా మేము ఇంకొక లైన్ తీసుకొని పనిచేస్తున్నాము, ఈ లైన్లో వెళ్తే మనం ఈ మార్పులకు అనుగుణంగా పనిచేస్తూ ఇంకొక దాన్ని పంతాన్ని డెవలప్ చేయొచ్చు అని ఒక లైన్ తీసుకోవడం అనేది జరగలేదు. విడివిడిగా వ్యక్తులుగా మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, డాక్యుమెంట్లు రాసి పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏది నమ్ముతున్నారో, ఏది చెప్తున్నారో దానికి అనుగుణమైన కార్యాచరణ మాత్రం ఎవరు మొదలు పెట్టలేదు. సో అందులో భాగంగా చూసినప్పుడు ఇప్పుడు వీళ్ళ పరిణామం కూడా, ఇప్పుడు సోను రూపేష్ల గురించి మాట్లాడుకుందాం. అవును, అంటే ఇప్పుడు వాళ్లకు దాదాపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన దాంట్లోనే 6 నెలల వరకు మా అబ్జర్వేషన్లోనే ఉంటారు. ఆ తర్వాత కూడా వాళ్ళ మీద నిఘా కొనసాగుతుంటుంది డెఫినెట్గా. అట్లా అయినప్పుడు మళ్ళీ తిరిగిపోవచ్చు కదా అని విలేకరులు అడిగినప్పుడు ఈ మాట మాట్లాడాను. అంటే వాళ్ళు ఇంకొక కార్యాచరణ, వాళ్ళు అనుకున్న లైన్ కానీ
అంటే తెలంగాణలో కానీ ఇంకో ప్రాంతంలో కానీ దాన్ని ఏర్పాటు చేసి దాని కార్యాచరణకు రూపొందించుకునే అవకాశాలు ఉంటాయంటారా? అది ఇప్పుడు మన కాలం నిర్ణయించాల్సిందే కొన్ని విషయాలు. ఎందుకనంటే వాస్తవంగా వాళ్ళు లైన్ను విభేదించి వచ్చినట్లయితే వాళ్ళ కార్యాచరణ ఏందో వాళ్ళు ప్రకటించాల్సిందే. ఎవరైనా మా కార్యాచరణ ఇది, మా లైన్ ఇది ఓపెనే. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఇది కూడా వాళ్ళ పని విధానం రహస్య పని విధానం, కానీ వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ఎజెండా వాళ్ళ లక్ష్యము వాళ్ళ విధానాలు అన్నీ ఓపెనే. వాళ్ళ పార్టీ కార్యక్రమం, పార్టీ సంవిధానము, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి వ్యూహము, ఎత్తుగడలు ఇవన్నీ వెబ్సైట్లలో కూడా దొరుకుతాయి. వాళ్ళ పార్టీ కార్యక్రమం ఏంది, వాళ్ళ వ్యూహం ఏంది, ఎత్తుగడలు ఏంది, వాళ్ళ లైన్ ఏంది అనేది మొత్తం ఓపెన్ ప్రోగ్రామ్ అది. పని విధానం మాత్రం రహస్యం. అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా, అంటే బయటకు వచ్చిన వాళ్ళను అంటే నేను ఎక్కడ హానర్ చేస్తున్నానంటే వాళ్ళది కూడా సంవత్సరాలు దశాబ్దాల త్యాగం ఉన్నది, ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉన్నది, ఈ ఉద్యమంలో వాళ్ళ క్రియాశీల రోల్నంతా తప్పకుండా మనం హానర్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఆ త్యాగం ఉంది కాబట్టి. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా రకాల అభిప్రాయాలు బయట చర్చలో ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సాయుధ పోరాటం కొనసాగిస్తున్నటువంటి ఒక పార్టీ, అది సంఖ్యరీత్యా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా మనకు తెలియదు, వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది అనేది మనకు తెలియదు, ఒకరు కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉండగా వీళ్ళు ఆయుధాలు తీసుకొని బయటికి రావడం ఎట్లా అనేది ఒక ప్రధానమైన చర్చగా మారింది. రెండో అంశం, వాళ్ళు మాది ఈ లైన్లో ఈ దేశంలో మేము విప్లవాన్ని పునర్నిర్మాణం చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళు ప్రకటించకపోవడం అనేది రెండో చర్చనీయాంశం. మూడోది, మరి వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళ మీద ఒత్తిడి ఉండొచ్చు. ఏ ఒత్తిడి అంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఈ నష్టాల్లో మనం ఇంతమందిని మనం కానీ మనతో పాటుగా ఉన్నటువంటి క్యాడర్ని కానీ కాపాడగలుగుతామా లేదా, మరి ఈ నష్టాల నుంచి నివారించుకోవాలంటే ముందు మనం బ్రతకాలి, ఆ తర్వాత దీని అన్నింటిని మనం సరి చేసుకోవచ్చు, ఇట్లాంటి ఆలోచనలు అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఆ అభిప్రాయాల నుంచి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ ఒక ఉన్నత స్థాయి నాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక స్పష్టమైన లైను విధానం నిర్ణయించుకోకుండానే వాళ్ళ కార్యాచరణను ప్రకటించినప్పుడు గందరగోళం తలెత్తడం అనేది సహజమే. వాళ్ళ విషయంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళు మరి టైం తీసుకుంటారేమో ప్రకటించడానికి. ఇప్పుడు ఏమన్నా దానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా రూపొందిస్తున్నారేమో, అట్లా అనుకోవచ్చా? అది అట్లా అనుకోవడానికి కూడా మరి వాళ్ళు అంటే ప్రాక్టికల్గా వాళ్ళు అట్లా కనిపించట్లేదు. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. అంటే మేము ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కాదు, మావోయిస్ట్ పార్టీతో మనకేం సంబంధం లేదు. వాళ్ళ లైన్ గొడవలు వాళ్ళవి, వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు వాళ్ళవి. మీరు ఒక కాంగ్రెస్ నాయకుడు, నేను కాంగ్రెస్ నాయకుడు, కానీ మావోయిస్ట్ ఉద్యమంలో చాలా కాలం పనిచేసినటువంటి ఒక అనుభవంతో నాకున్న అంచనాను మాత్రమే నేను చెప్తున్నా. అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన, ఎట్లా ఉంటుంది వాళ్ళ లైన్, ఎట్లుంటుంది అనడం కోసం చెప్తున్నా. జనరల్గా ఎవరైనా కూడా ఈ దేశంలో ప్రపంచంలో చాలా కమ్యూనిస్ట్ పార్టీలలో రెండు పంతాల మధ్య పోరాటం కొనసాగడం అనేది మనం గతంలో చూసినాం. రెండు పంతాల మధ్య పోరాటం ప్రారంభించి మెజారిటీ మైనారిటీల్లో కొన్నిసార్లు కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని కట్టుబడి మెజారిటీ కట్టుబడి పనిచేస్తూ ఆచరణ తేల్చుకున్న వాళ్ళు ఉన్నారు. లేదా మాకు ఇక పొసగదు అనుకొని నా పంతా నాది నీ పంతా నీదని విడిపోయిన వాళ్ళు చూసినాం. విడిపోయేటప్పుడు ఆయుధాలు కూడా తీసుకొని పోయి విడిపోయిన వాళ్ళు కూడా చూసినాం. వాళ్ళు వాళ్ళ లైన్ తీసుకొని, ఇప్పుడు ఎందుకో ఎమ్మెల్యే పార్టీల్లో కూడా చాలా పార్టీలు, సిపి రెడ్డి నుంచి వెళ్ళి జనశక్తి ఏర్పడ్డది, ఇంకోటి వాళ్ళంతా ఆయుధాలు తీసుకొని పోయినరు. ఆయుధాలు తీసుకొని స్వయంగా వాళ్ళ లైన్ తీసుకొని వాళ్ళు పనిచేసినారు. వాళ్ళ అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. అయితే వీళ్ళు ఒక సీనియర్ నాయకత్వం, మరి ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కోసం వీళ్ళు ఉన్నారని, వీళ్ళు మాకు రక్షణగా ఉన్నారని వాళ్ళు చెప్తున్నటువంటి కార్పొరేట్ల ఎజెండానో ఇంకోటనో ఉంది కదా. మరి అలాంటప్పుడు ఒక లైన్ అనే నిర్ణయం చేయకుండా అట్లా నిర్ణయం తీసుకోవడం అనేది ఇంతకుముందు ఎక్కడ జరగలేదు. అంటే ఇండివిజువల్గా ఉద్యమాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను బయటికి వెళ్ళిపోతున్నా, నా లైన్ ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాను పోయి 4 రోజులు వెనకనో ముందు ప్రకటించుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన బయటకు వచ్చి ప్రిపేర్ అవుతున్నాడు, అక్కడ అవకాశం దొరకలేదు, అధ్యయనానికి అవకాశం దొరకలేదు, బయట ఇంకా టైం తీసుకుంటున్నాడు. కానీ ఒక సమూహాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ లైన్ ఏందో ప్రకటించకుండా వెళ్ళడాన్ని మనం ఇంకా వాళ్ళు కొనసాగిస్తారు అనడానికి మనకైతే ఆధారాలు ప్రస్తుతం అయితే ఏం కనిపిస్తలేదు. ఒకటి అంటే మీరు సోను కానీ
రూపేష్ అంటే ఆశన మీకు పాత మిత్రులే కదా, వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చారు, ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? లేదు లేదు, మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకు నేను మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే ఇప్పుడు వాళ్ళు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లైన్ కొనసాగించాలని అనుకున్నప్పుడు మనం ఆ లైన్ విషయంలో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. రెండోది వాళ్ళ లైన్కి సంబంధించినటువంటి విషయాలు చర్చించడం కానీ, వాటితో ఆమోదం కానీ వ్యతిరేకత కానీ నేను వ్యక్తం చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు అడిగిన సందర్భంగా నేను నాకున్న అంచనాను మాత్రమే చెప్తున్నా. వాస్తవంగా అంటే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇంతకుముందు 2 లైన్ స్ట్రగుల్స్ జరిగినటువంటి ఏ సంస్థలైనా పార్టీలైనా వాళ్ళ లైన్ ప్రకటించుకొని పోయి పనిచేస్తారు. దానిలో తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి, కింద పడతారు, మీద పడతారు, ఓడిపోయే సమీక్ష కార్యాచరణలోనే ఉంటారు. కానీ వీళ్ళకి అది కష్టసాధ్యము. ఎందుకంటే అక్కడ ఉండి ఒకసారి వెళ్ళిన తర్వాత ఒక లైన్ తీసుకొని పని చేయడానికి మీరే అన్నారు ఇప్పుడు ఒక 6 నెలలు వాళ్ళు కండిషన్ పెట్టండి, డెఫినెట్గా పెడుతుంది. ప్రభుత్వం కండిషన్ పెట్టకుండా నీకు ఎందుకు అవకాశం ఇస్తుంది? మొత్తం జరుగుతున్న పరిణామాలు అంటే ఛత్తీస్గఢ్ అంటే మావోయిస్ట్ పార్టీ ఒక హెడ్ క్వార్టర్, అబుజ్మాడ్ నుంచి మొదలుపెట్టి అన్నీ దాదాపు తుడిచిపెట్టుకుపోయి అనేక మంది సీనియర్ లీడర్స్ ఎన్కౌంటర్లో చనిపోయి, అసలు ఛత్తీస్గఢ్ నుంచి ఖాళీ చేసే మీరున్న అవగాహన ప్రకారమే అక్కడున్న మావోయిస్టు దళాలు కానీ ఛత్తీస్గఢ్ని ఖాళీ చేసే పరిస్థితిలో వస్తున్నారు. ఈ తరుణంలో మావోయిస్ట్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదంటారా? భవిష్యత్తు లేదని మనం తేల్చి చెప్పలేము. కానీ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ చాలా సంక్లిష్టమైనటువంటి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది అనేది అయితే చాలా క్లియర్గా అవపడుతున్నటువంటి వాస్తవం. అంతర్గతంగా పార్టీ మధ్యలో అనైక్యతలు, తర్వాత అంతర్గత నష్టాలు చేసేటువంటి వాళ్ళ మధ్య వాళ్ళకే ఉన్నటువంటి సమస్యలు ఒకవైపు, బయట నుంచి వెళ్ళి ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నటువంటి దాడి మరోవైపు, ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు వాళ్ళు భౌతికంగా వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడమే ఒక పెద్ద సమస్యగా మారినంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయం. కాబట్టి డెఫినెట్గా పార్టీ చాలా నష్టాల్లో ఉన్నది, బలహీనపడ్డది, ప్రాంతాలను కూడా కోల్పోయింది. ప్రాంతాలని ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పటివరకు బేస్ అనుకున్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కోల్పోతున్న స్టేజ్ వచ్చింది. ఇది ఒక భౌతిక సత్యం. దీన్ని మనం ఎవ్వరం కాదనుకున్నా, దాన్ని ఎవరికి ఎంఫ్లైజ్ చేయాలన్నా, కవర్ చేయాలన్నా అది కనబడుతున్న సత్యం. ప్రాంతాలు పోయినాయి వాళ్ళకు, ఉద్యమాలు పోయినాయి వాళ్ళకు, నాయకత్వం పోయింది. నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా అంతర్గత ద్రోహాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంత సతమతం సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పార్టీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు బలంగా ఉన్నారని చెప్పేటువంటి స్థితి అయితే లేదు, నష్టపోయి ఉన్నటువంటి స్థితి అయితే. కాకపోతే ఇంకా వాళ్ళ నాయకత్వం, మిగిలి ఉన్న నాయకత్వం కొంతమంది ఉన్నారు. ఐడియాలజీ కలిగినటువంటి నాయకత్వం లోపల బయట రకరకాల రూపాల్లో వాళ్ళకు ఆర్గనైజేషన్లో ఉన్నది. కాబట్టి తిరిగి తనను తాను ఈ నష్టాల నుంచి బయటపడేసుకొని కోలుకొని లేచి నిలబడడానికి పార్టీకి చాలా సమయం పడుతుంది. అది కూడా మిగిలిన నాయకత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఇప్పటికైనా ఎలాంటి పద్ధతుల్లో ఎత్తుగడలో అనుసరిస్తారు అనేది దాని మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. ఐడియాలజీ అయితే ఉంటుంది. ఐడియాలజీకి తగ్గట్టుగా వాళ్ళు ఒక లైన్ కరెక్ట్గా డెవలప్ చేసుకోగలడంలో వాళ్ళు ఎంత తొందరగా ఈ సమస్యలను అధిగమించగలుగుతారనే దాని మీద ఆధారపడే ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా నిజంగానే దండకారణ్య ఉద్యమం ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న ఉద్యమాలు దెబ్బతిన్నాయి అనేది, నష్టపోయినారు అనేది మాత్రం వాస్తవం. హిడ్మాను అంటే మీడియాలో ప్రచారం చేసినట్టుగా హిడ్మా అనే పార్టీనే హిడ్మా అనే స్థాయి కాకపోయినప్పటికీ, అంటే అది వాస్తవం కాకపోయినప్పటికీ హిడ్మా నష్టం అనేది కూడా ఒక తీవ్రమైన కుదుపు ఆ పార్టీకి అనేది వాస్తవం. ఎందుకంటే స్థానికంగా ఉన్న ప్రజలు పార్టీ కూడా ముందు నుంచి భావించినట్టుగా స్థానిక నాయకత్వాన్ని ఎదిగించాలి, స్థానిక నాయకత్వం ద్వారా మాత్రమే ప్రజలు ఓన్ చేసుకొని పోరాడతారు అనేది ఏదైతే ఆశించిందో ఆ లక్ష్యం మీద మాత్రం పెద్ద దెబ్బ తగిలింది. ప్రజలకు కూడా అది తీవ్రమైనటువంటి నిరాశ కలిగించే అంశం. కాబట్టి ఇది చాలా తీవ్రంగా వాళ్ళ మీద ప్రభావం చూపెడుతుంది, నెగిటివ్ ప్రభావం చూపెడుతుంది. కానీ అంత మాత్రాన మనం అది లేదు అని అనుకునే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే అనుభవం కలిగిన నాయకత్వం ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు. అంటే తాత్కాలిక వెనుకడుగు ఉండొచ్చు, కానీ అవును, అంటే ఇంకా భవిష్యత్తు ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో అసమానతలను రూపుమాపడానికి చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఇలాంటి ఉద్యమాల అవసరం ప్రజలకు రాదు. అది లేనప్పుడు
తప్పనిసరిగా అసమానతల వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడం, ఆ నిరసనని ప్రజాప్రభుత్వాలు అంటున్నాను నేను, ప్రజాప్రభుత్వాలు ఆ నిరసనల్ని మన ఇంట్లో బిడ్డలు వాళ్ళ బాధల నుంచి మాట్లాడుతున్న బాధలు ఆవేదనలని అర్థం చేసుకునే కుటుంబ పెద్దలాగా ఉన్నప్పుడు, అంతే సానుకూలంగా వాటి పరిష్కారానికి పూనుకున్నప్పుడు ఇవి ఘర్షణ రూపం ధరించాయి. కానీ అట్లా కాకుండా ఈ నిరసనల్ని లేకపోతే వాళ్ళ ఆవేదనల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఘర్షణ రూపం ధరిస్తుంది. ఆ ఘర్షణ రూపం అనేది ఇంతకంటే తీవ్రమైన స్థాయి కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాలు ప్రారంభించిన నాడున్న టెక్నాలజీ కానీ ఇంకొకటి కానీ వేరు, ఇవాళ వచ్చిన టెక్నాలజీ వేరు. ఇవాళ వచ్చిన టెక్నాలజీలో చాలా వేగవంతమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఆ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు ఆ సెక్షన్లు, ఏ సెక్షన్లో అయితే మాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ బాధల్ని పరిష్కరించుకోవడానికి మాకు పోరాటం ఒక్కటే మార్గం అనేది కనుక భావించే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా అంతకంటే తీవ్రమైనటువంటి ఉద్యమాలు కూడా ముందుకు రావచ్చు. అది ఇప్పటికైనా 75 ఏళ్ళు 80 ఏళ్ళ స్వాతంత్ర ఫలితాలు అనుభవిస్తున్న ఈ సమయంలో కూడా ఇవాళకి ఈ దేశంలో అసమానతలు, అణచివేతలు, వివక్ష ఏవైతే కొనసాగుతున్నాయో వీటిని ఉపమాపడానికి, వీటిని పరిష్కరించడానికి ఒక ప్రజాప్రభుత్వాలు ప్రయత్నం చేయగలిగితే, ప్రజాప్రభుత్వాలుగా ఉండేవాళ్ళు ప్రయత్నం చేయగలిగితే మాత్రమే వీటికి పరిష్కారం. ఇది లేకపోతే మళ్ళీ మళ్ళీ తిరిగి అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసమైనా, రాజకీయ న్యాయం కోసమైనా, ఆర్థిక న్యాయం కోసమైనా ఈ దేశంలో పోరాటాలు మళ్ళీ తిరిగి తలెత్తుతూనే ఉంటాయి. వాటిని సానుకూల దృక్పథంతో పరిష్కరించే ఉద్దేశాలు ప్రభుత్వాలకు లేకుండా బలప్రయోగాన్ని ప్రదర్శిస్తే అవి ప్రతిఘటనలుగా మారుతాయి. అవి ఇంకా అంతకంటే తీవ్రమైన రూపం కూడా ధరిస్తాయి అనేది మనకు చరిత్ర పొడుగుత నిరూపితమైన సత్యమే. రేపు కూడా తిరిగి అదే తలెత్తే పరిస్థితి ఉంటుంది. అయితే ఎంతగా ఈ ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని, నిజాయితీని లేకపోతే నిబద్ధతను ప్రదర్శిస్తే అనేది రేపు కాలం తేల్చాల్సిన విషయాలు.